హలో అందరికీ, ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే గోంగూర పులావ్. వర్షాకాలంలో ఇలా పుల్లగా మంచి టేస్టీగా ఉండే పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీ సరుకులు కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పెద్ద ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనకి టొమాటోస్ బాగా మెత్తగా మగ్గిపోతాయి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసిందే. ఆ రెసిపీ కూడా ఒకరోజు పోస్ట్ చేస్తాను. ఈ మసాలాలు ఏవి కూడా మాడకుండా కలుపుకోవాలన్నమాట. మాడిందంటే మనకి పులావ్ టేస్ట్ అనేది బాగోదు, చేదు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆకు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ గోంగూరలోంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. గోంగూరలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు, నార్మల్ రైసే వాడుతున్నాను. 2 గ్లాసుల రైస్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతటికి కూడా గోంగూర పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత రైస్ అంతటికి కూడా పట్టేట్టుగా బాగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 3.8 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ రైస్ ముందు నానబెట్టలేదు, అప్పటికప్పుడు కడిగి వేసిన రైస్ అనమాట. అందుకే 3.8 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఇంకిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని బాగా కలుపుకొని పైకి కిందకి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేయాలి. వదిలేస్తే మనకి బాగా మగ్గిపోద్ది అనమాట. ఒక 10 నిమిషాలు సిమ్లో వదిలేయండి. ఇంకొక 10 నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా వదిలేయండి. మొత్తం 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి పులావ్ చక్కగా రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా బాగా కుదిరింది గోంగూర పులావ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గోంగూర విడిగా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెడితే పిల్లలకి కనుక చాలా మంచిది. ఈ గోంగూర పులావ్లోకి ఇంకా సెపరేట్గా గ్రేవీ అంటూ ఏం తయారు చేసుకోక్కర్లేదు. జస్ట్ రైతాతో తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని షార్ట్స్లో పెడితే కనుక రెసిపీ ఇంత కంప్లీట్గా చూపించడానికి అయితే ఉండట్లేదు. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి.